హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీలో RRR గ్రూప్ను ఏర్పాటు చేయాలనుకుంటోంది బీజేపీ. కేంద్ర మంత్రుల్ని ఇతర రాష్ట్రాల ప్రముఖులను ప్రచారం కోసం రప్పిస్తోంది. మహామహులను రంగంలోకి దించి 600 గెలవాలని పట్టుదలగా ఉన్న ఆ పార్టీ ఆ మట్టి మనిషిని వట్టి మనిషి అని ఎందుకు అనుకుంటోంది? ఆయన ఓ సామాజిక వర్గ ఆకాంక్షకు ప్రతిబింబమని తెలిసి ఎందుకు పక్కన పెడుతోంది? ప్రతిపక్షాలు సైతం ఈ విషయాన్ని అస్త్రంగా వాడుకుంటున్నా ఆ పార్టీ నోరెందుకు మెదపడం లేదు? వాజ్ ది స్టోరీ? కాషాయ పార్టీ నాయకత్వం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును చిన్నచూపు చూస్తోందా? లేక ఆ ఎంపీనే కాషాయ పార్టీ నాయకత్వాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదా? హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆ ఎంపీకి చోటెందుకు దక్కలేదు? హుజూరాబాద్లో సోయం ప్రచారం నిర్వహిస్తారా? ఆయన ప్రచారం నిర్వహిస్తే పార్టీకి నష్టమని నాయకత్వం భావిస్తోందా? ఇందులో భాగంగానే ఎంపీ సోయం బాపురావుని పక్కన పెట్టారా? సొంత పార్టీ బీజేపీలోనే కాదు, ప్రత్యర్థి పార్టీలోని రాజకీయ నేతల్లోనూ ప్రశ్నలు, అనుమానాలు వస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సోయం బాపురావుకు గిరిజన సమాజంలో మంచి పట్టుంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఆదిలాబాద్ ఎంపీని ఆయన సొంత పార్టీ సైడ్ చేస్తోంది అన్న చర్చ నడుస్తోంది. కావాలనే పార్టీ ఆయన్ను పట్టించుకోవడం లేదని సొంత పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నాయి. తెలంగాణ నుంచి 4 బీజేపీ లోక్సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 3 ఎంపీలకు ఇచ్చిన ప్రాధాన్యత సోయం బాపురావుకు ఇవ్వడం లేదనే చర్చ బీజేపీలో నడుస్తోందట. బీజేపీ తరపున సికింద్రాబాద్ నుంచి గెలిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. కరీంనగర్ నుంచి గెలిచిన బీసీ సామాజిక వర్గ నేత బండి సంజయ్కి ఆ కోటాలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం నేతగా గుర్తిస్తూ పార్టీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ జాగ్రత్తలు పాటిస్తోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి గెలిస్తే మాత్రం చూసి చూడనట్లు అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఎందుకు వ్యవహరిస్తోంది అని బీజేపీలో అంతర్గత చర్చ గుంభనంగా జరుగుతోంది. బీజేపీ అంతర్గత రాజకీయ చర్చలు ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం నేరుగా కాషాయ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. గిరిజన నేతకు బీజేపీలో అన్యాయం, అవమానం జరుగుతోందని హస్తం పార్టీ వాయిస్ అందుకుంటోంది. ఆదిలాబాద్ ఎంపీ సొంత ఇలాఖా నిర్మల్లో తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఘనంగా పిలిపించి సభ పెట్టిన బీజేపీ ఆ కార్యక్రమం కోసం ఇచ్చిన ప్రకటనల్లో సోయం ఫోటో పెట్టకపోవడం అవమానం కాదా అనే ప్రశ్నలు ఆ సామాజిక వర్గం నుంచి వస్తున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో లంబాడా సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవి నాయక్ కు టికెట్ ఇచ్చిన బీజేపీ గిరిజన నేత ఎంపీ సోయం బాపురావును ఆ ఎన్నికల్లో ఉపయోగించుకోకపోవడంపై కూడా చర్చ జరిగింది. ఆ ఇష్యూస్ అయిపోయాయనుకుంటే తాజాగా జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో చేర్చకపోవటం ఏంటి అని గిరిజన నేతలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. అడిగితే గానీ చోటివ్వరా? ఇదెక్కడి అన్యాయం, అవమానం అని అంటున్నారు. అయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నా హుజూరాబాద్ లో గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఉన్న బీజేపీ పక్కా వ్యూహంతోనే గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సోయం బాపురావును స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో చేర్చలేదు అనే టాక్ వస్తోంది. హుజూరాబాద్ లో గిరిజన సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా లేవని, వారికి రాజకీయ ప్రత్యర్థి వర్గంగా ఉన్న లంబాడాలు ఎక్కువగా ఉన్నందున ఎంపీ సోయం వస్తే వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉంది అనే ఆందోళనలో పార్టీ ఉందనే టాక్ వినిపిస్తోంది. లంబాడీలు, ఆదివాసీల పోరు నడుస్తున్న వేళ ఆ నినాదంతోనే ఎంపీగా గెలిచిన సోయం హుజూరాబాద్కు వస్తే లంబాడాల్లో ఆ భావన ఏర్పడితే బీజేపీకి మైనస్ అనే ఆలోచనతోనే ఇదంతా జరిగిందనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఎంపీ సోయం బాపురావుకే కాదు, బీజేపీ శాసనసభాపక్ష నేత రాజా సింగ్కు సైతం స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో చోటు దక్కలేదు. విమర్శలు వస్తున్న వేళ వీళ్ల పేర్లు లిస్టులో చేర్చుతామని సర్ది చెప్పే ప్రయత్నం కమలనాథులు చేస్తున్నారట. తొలుత స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ప్రకటించకుండా విమర్శలొచ్చాక తప్పు సరిదిద్దుకున్నట్లు ఆ ఇద్దరు నేతలను హుజురాబాద్ ప్రచారానికి పిలిచినా వారు వెళ్లినా తొలుత పేరు ప్రకటించలేదని ఆత్మన్యూనత, అవమానం ఆ నేతల్లో తప్పకుంటుంది అని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి.